ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం భీమవరం స్థానిక శాఖ వారిచే కార్తీక మాసం శుభ సందర్భంగా కార్తీక 3వ సోమవారం రోజున గుణిపూడి సోమేశ్వరాలయం సమీపంలో పంచారామ క్షేత్రం యొక్క సమీప సాన్నిధ్యంలో సహస్ర శివలింగ దర్శనం ఎక్కడా కని విని ఎరుగని రీతిలో భక్తులందరి సందర్శనార్థం ఈరోజు ఏర్పాటు చేయటం జరిగింది. పంచారామ క్షేత్రానికి వచ్చేసిన భక్తులందరూ ఈ యొక్క సహస్ర శివలింగ దర్శనం చేసుకుని చాలా ధన్యులయ్యారు. కార్తీక మాసం శివునికి ప్రీతిపాత్రమైన మాసము. శివుడంటే కళ్యాణకరుడు, శివుడంటే శుభకరుడు, సి అంటే పాపనాశకుడు, వా అంటే ముక్తిదాత అని అర్థము. శివనామ స్మరణం సర్వ పాపాల హరణం అంటారు. కాబట్టి పరమశివుణ్ణి ఈ నెల రోజులు హృదయపూర్వకంగా ధ్యానించినట్లయితే మన పాపాలన్నీ తొలగిపోతాయి, మనకి ముక్తి లభిస్తుంది. భక్తికి భగవంతుడు ప్రత్యక్ష ఫలం ఇస్తారు. మన జీవితంలో సద్గతి పొందుతాము, ఆయురారోగ్యాలు లభిస్తాయి. కనుక ప్రతిరోజు కొంత సమయమైనా శివుణ్ణి హృదయపూర్వకంగా ధ్యానించాలని ప్రజలందరికీ తెలియచేయటం కోసం, పట్టణ ప్రజలందరి కోసం ఇక్కడ శివుడి యొక్క పరిచయం ఇస్తూ, యథార్థమైన పరిచయం ఇస్తూ, శివుడి యొక్క పరిచయంలో శివుడంటే ఎవరు, శివుడు ఎప్పుడు ఈ సృష్టి పైన అవతరిస్తారు, శివుడు ఎప్పుడు వచ్చారు, శివుడి యొక్క కర్తవ్యాలు ఏంటి, శివుడికి శంకరుడికి తారతమ్యం ఏంటి, శివుడు నేర్పించినటువంటి ప్రాచీన సహజ రాజయోగ పద్ధతుల గురించి భక్తులందరికీ తెలియచేయటం కోసం ఇక్కడ ఉచితంగా ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శని, రాజయోగ మెడిటేషన్ అంటే ఏంటి, మెడిటేషన్ ఎలా చేయాలి, మెడిటేషన్లో ఎలాంటి దివ్యమైన శక్తులు వస్తాయి, ఇవన్నీ భక్తులందరికీ తెలియచేయటం కోసం ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి భక్తులందరూ దర్శించుకుని ఈ సహస్ర శివలింగాలను తరించగలరని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఓం శాంతి.